నందమూరి బాలకృష్ణ వరుస పెట్టి క్రేజీ దర్శకులతో సినిమాలు ఓకే చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ చెప్పిన ఒక భారీ కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతోంది. వివేక్ ఆత్రేయ తనదైన శైలిలో కాకుండా ఈసారి బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టుగా ఒక లార్జర్ దెన్ లైఫ్ స్టోరీని సిద్ధం చేశారట. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన పాయింట్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వివేక్ ఆత్రేయ రాసుకున్న కథ స్పాన్ చాలా పెద్దది కావడంతో దీన్ని ఒకే భాగంగా తీయాలా లేక రెండు భాగాలుగా నిర్మించాలా అనే చర్చలు జరుగుతున్నాయట. కథలోని డెప్త్ మరియు భారీతనం దృష్ట్యా రెండు భాగాలుగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఒకటి మాత్రం స్పష్టం, వివేక్ ఆత్రేయ ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు మార్చి మొదటి వారం నుంచి గోపీచంద్ మల్లేని సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు బాలయ్య. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో బాలయ్య లుక్ కొత్తగా ఉంటుందని సమాచారం. మొత్తానికి ఇటు గోపీచంద్ మల్లేని యాక్షన్, ఇటు వివేక్ ఆత్రేయ భారీ ప్రాజెక్ట్ తో నందమూరి అభిమానులకు పండగేనని చెప్పాలి.